విశ్వాసం మూలము కానిది ఏదది పాపం. విశ్వాసాన్ని కనపరచాలి, విశ్వాసాన్ని కనపరచాలి. పాట మార్చు. నీ రూపురేఖలు మార్చే దేవుడు ఆయన, నీ స్థితిని మార్చే దేవుడు ఆయన, నీ పరిస్థితులు కట్టే దేవుడు ఆయన. పొద్దు అతపని అదే పాట, ఇంకెంతకాలం పాడుతావు ఆ పాట? చాలు, పాట మార్చు. ఎందుకంటే నీ ధ్వనిలోనికి యేసయ్య వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునగాక. విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. నువ్వు విత్తనం వేసినా, ఏ పని చేసినా ఏముండాలి? విశ్వాసం ఉండాలంతే. నీ ముందు ఎవరు ఉండాలి? యేసు ప్రభువును ఉంచుకొని పని కొనసాగిస్తే దేవుడే నీ వెన్ను తట్టి కార్యం సఫలం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతం చేస్తాడు ఆయన, అద్భుతాలు చేయగల దేవుడు. కనుక విశ్వాసం లేకుండా ఏ పని చేయకనమ్మా. వినేటప్పుడు విశ్వాసం తిను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నాలో మార్పు ప్రారంభమవుద్ది. నేను మారలేకపోతుంది. మనుషులు మారలేరండి, మనం మారలేము. మనం మారలేము కనుకనే దేవుడే మానవ రూపికి దిగి వచ్చాడు. మార్పు మనంతట మనకు రాదు. మనంతట మనం మారేటట్టయితే ఇంకేముంది? దేవుడితో పని ఏముంది? మనం మార్చుకోవచ్చుగా. అది వల్ల కాకేగా, అది కుదరకేగా ఆయన దిగి వచ్చాడు. కనుక మనలో మార్పు ఎవరు తేగలరు? దేవుడు తేగలరు. ఏదో ఒక లోపం, ఏదో ఒక పొరపాటు మనలో ఉంటుంది. ఉండదు అని చెప్పడానికి వీల్లేదు. నేను పరిశుద్ధుణ్ణి అని చెప్పడానికి అంత ధైర్య సాహసాలు మన కాడ ఉండలేవు. ఎందుకంటే మనం మురికిలో ఉన్నాం. మనం ఉంది లోకంలో. అది మురికి అంటుకుంటా ఉంటుంది. కానీ అంటుకుంటూ ఉంటుంది. అది అంటుకోవటానికి ప్రయత్నం చేస్తే అది జారిపోతూ ఉంటుంది. అంటించుకుంటే మాత్రం బాగానే అంటుకుంటుంది. ఏంది? కొంతమంది అంటించుకుంటారు. అట్లా అంటించుకుంటే కమ్మగా అంటుకుంటుంది. అంటించుకోకూడదు. మనం బురదలో ఉన్న అంటుకుంటామని చూస్తుంది, కానీ అంటుకోదు. ఎందుకో తెలుసా? మీరు తామర పుష్పాన్ని చూడండి. తామర పువ్వు బురదలోనే ఉంటుంది. కానీ ఆ బురద నీలో తామర పుష్పం మీద పడితే అసలు భలే ఆశ్చర్యం అండి. అప్పుడు మామూలుగా ఉంటుందా? బురద నీళ్ళు పడగానే నూనెగా మారిపోద్ది. ఎందుకో తెలుసా? నూనె ఆ తామర పుష్పానికి ఆ గుణాన్ని ఇచ్చేసాడు దేవుడు. సృష్టిలో పాఠం పెట్టేశాడు. మనం పరిశుద్ధంగా బ్రతకగలం, నీతిగా బ్రతకగలం. మనలో ఏముండాలి? నూనె ఉండాలి. ఏముండాలి? నూనె అనగా దేవుని వాక్యంతో పోల్చబడింది. నూనె అనగా దేవుని అభిషేకం మనలో ఉండాలి. దేవుని ఆత్మ అభిషేకము వాక్యం మనలో ఉంటే పాపం మనలో ఉండదు. హల్లెలూయా. వల్ల కాదు, జారిపోద్ది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కొంతమంది అంటించుకుంటున్నారు. ఏంటి? అంటించుకుంటున్నారు. అక్రమ జీవితాలు, అక్రమ విధానాలు, అక్రమ సంపాదనలు, అక్రమ పోకళ్ళు అంటించుకుంటున్నారు. అది నీకు నష్టం. అది నీకు నష్టం. ఇప్పుడు నేనున్నానండి, నేను దేవుని బిడ్డని. దేవుని వాక్యం తెలిసి కూడా అక్రమంగా నడిస్తే నష్టం ఎవరికి? దేవుడికి కాదు. దేవుడికి కాదు. దేవుని నామం దూషించబడడం వల్ల శాపం మనకే. అలా ఉండడం వల్ల నష్టం, కష్టం, బాధ, వేదన, దుఃఖం ఎవరికి? నీకే. పాపంలో వ్యక్తి భయపడతాడు. పాపంలో వ్యక్తిలో భయం భయంగా బతుకుతాడు. ఎక్కడ దొరుకుతానో, ఎక్కడ తేడాపడుద్దని. అసలు ఏ పాపం లేనివాడికి ఏ భయం ఉండదు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధ జీవితం మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మొదటి యోహాను పత్రిక 3:4 చూడండి. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. దేవుని మాట మీరితే పాపం. మీరు మొదటి సాముయేలు పుస్తకం 15వ అధ్యాయం 24 చూడండి ఒకసారి. మొదటి సాముయేలు పుస్తకం 15:24 ముగిస్తాను. 15:24 మొదటి సాముయేలు పుస్తకం 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున సౌలు ఇప్పుడు ఏడుస్తున్నాడు. దైవజెండా
నేను జనాలకు తడిశాను, జనాలకు భయపడ్డాను. ఇదిగో ఇలా చేయకపోతే మేము రాం, ఇలా చేయకపోతే మేము ఉండం అని వాళ్ళు బెదిరించారు. ఆ బెదిరింపులు భయపడ్డాను నేను, జనాలకి తడిచా. కొన్ని కుటుంబాలు చక్కగా దైవిక క్రమం కలిగిన సంఘాలకు వస్తుంటారు కదా, దైవజనులు మేము హెచ్చరికలు ఇస్తూ ఉంటాం, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని. ఇలా ఉంటేనే వస్తాం, ఇలా ఉంటేనే చేస్తాం అన్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే రాజీ పడిన అనుభవాలు చెప్తారు. అయ్యా, మేము కూడా దేవుని సంతోష పెట్టాలని ఆశపడ్డాం, మీ మాట ప్రకారం నడవాలనుకున్నాం, కానీ మా బంధువుల్లో కొంతమంది ఇలా చేయకపోతే రాము అని కూర్చున్నారయ్యా, ఇలా చేస్తేనే మేము వస్తామంటున్నారయ్యా. కనుక రేపొద్దున మా శుభకార్యాలకి మా ఇళ్ళకి రామంటున్నారయ్యా, కనుక మేము ఇలా చేయాల్సి వచ్చింది అని సేవకుల దగ్గర దుఃఖపడతా ఉంటున్నారు. జాగ్రత్త నడుపులారా, సౌలు కూడా అలాగే ఏడుస్తున్నాడు. ఏమని? ఈ జనులకు దడిసి వాళ్ళ మాట విని నేను దేవుని మాటను ధిక్కరించా. దేవుని మాటను ధిక్కరించడం పాపం, దైవజనుడి మాట ధిక్కరించడం పాపం. దైవజనుల మాట ధిక్కరించడం పాపం. మేము దేవుని వాక్యాన్ని ఉన్నతులకు చెప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని స్పష్టంగా చెప్పినప్పుడు, దేవుని వాక్యాన్ని అర్థమైనట్టు మాట్లాడినప్పుడు దాన్ని అంగీకరించకుండా నీ స్వలాభం కొరకు, నీ సంతోషం కొరకు, పక్క వాళ్ళ సంతోషం కొరకు నువ్వు దేవుని దుఃఖపెడితే, సేవకుని దుఃఖపెడితే అది పాపముగా ఎంచబడుతుందని బైబిల్ చెప్తుంది. మేము మా సొంత నిర్ణయాలు చెప్పామనుకో, మా సొంత ఆలోచనలు చెప్పామనుకో, అది నువ్వు చేయకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. అది దేవుని వాక్యమా, దేవుడు దీవిస్తాడు. ఓ పాస్టర్ గారి గురించి నేను విన్నా, భలే ఆశ్చర్యపోయా. ఆ దైవజనుడు ఒక కుటుంబ ప్రార్థనకి రావాలి అంటే, వాళ్ళ సంఘములే వాళ్ళ కుటుంబ ప్రార్థనకి రావాలి అంటే, దైవజనుడు వస్తున్నాడని తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీద క్యూ కట్టి సేవకుడు కారు దిగ్గానే వాళ్ళ పాస్టమ్మ గారు పిల్లలు ఆయన దిగుతారు. దిగ్గానే మోకరించి వందనాలు చెప్పాలంట. ఏంటి మోకరించి వందనాలు చెప్పాలంట. చెప్పడమే కాదు, పూలు చల్లుకుంటా ఇంట్లోకి తీసుకురావాలంట. ఎక్కడికి? పూలు చల్లుకుంటా ఇంట్లోకి తీసుకురావాలంట. ఆయన కూర్చొనే మంచం పరుపు కొత్తదిగా ఉండాలంట, పాతది ఎత్తి ఊరుకోడంట, అది శాపం అంట. కొత్త పరుపు, పాత్రగారు వస్తున్నాడంటే కొత్త పరుపు, కొత్త దిండు, కొత్త దుప్పటి, కొత్త ప్లేటు, కొత్త గ్లాసు. మా ఇంట్లో నెంబర్ అవి పెడితే శాపం బిడ్డ. అది ఆయన బోధ. భలే విచిత్రం అండి, బయట విషయాలకి భలే కనెక్ట్ అవుతున్నారు వీళ్ళు. నా బాధ అది. అసలు వాక్యానికి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు సంఘం? భలే ఏడుపు వచ్చిందండి. ఆ దైవజనుడు వచ్చానట, వాళ్ళందరికి బట్టలు వేయాలంట. ఎంత? వాళ్ళందరికీ బట్టలు వేయాలంట. వాళ్ళని నెత్తిని మెట్టి ఊరేగించుకొని చూడాలంట. చిన్న పొరపాటు వచ్చినా సేవకుడు కోప్పడతాడంట. అలా బాధపడితేనంట ఆశీర్వాదం కాదంట, దుఃఖం కాదు. ఏ విషయంలో బాధపడతాడు? ఆయన అడిగిన కూర ఉండకపోతే బాధపడతాడంట, మంచి దుప్పటి పెట్టకపోతే బాధపడతాడంట, మంచి సొక్కా పెట్టకపోతే పొంగలో దొక్కు.